పోతాడు చాలు, మనల్ని ఇబ్బంది పెట్టడు, ఈ అబ్బాయి చాలు మనకి అనుకోవాలి అంతే. సూపర్ అండి. అదే టార్గెట్. ఓకే, సో మీ అత్తయ్య గారి గురించి చాలా సార్లు చెప్పారు, సో తన గురించి కూడా చెప్పండి 2 మాటలు. ఆవిడ బంగారం బ్రో అసలు. A1 2016 నుంచి తెలుసు నాకు మా అత్తయ్య గారు, 15-16 నుంచి తెలుసు నాకు. అసలు యాక్చువల్లీ ఇదేంటి, ఎక్కడ ఏ లవ్ స్టోరీలో కూడా అసలు అసాధ్యం అనమాట. ఆంటీ వెరీ ఫ్రీ బ్రో, చక్కగా పిల్లల్ని చక్కగా పెంచారు, బంగారం ఆవిడ. ఆవిడ ఎప్పుడో టాప్ లో అసలు. నిజంగా ఏ రోజు మంచి అని ఆవిడ తెలిస్తే ఖచ్చితంగా ఆవిడ ఎంకరేజ్ చేస్తారు బ్రో. చెడు అంటే ఎవరు ఎంకరేజ్ చేయరు అనుకోండి, ఆవిడ కూడా చెత్త అనుకుంటే ఆవిడ కూడా వద్దు అంటారు, కానీ మంచి అని తెలిస్తే మాత్రం ఆవిడ ఖచ్చితంగా బాగా ఎంకరేజ్ చేస్తారు. సరదా మనిషి బ్రో ఫస్ట్ థింగ్. ఓకే, చక్కగా హ్యాపీగా అందరితో కలిసిపోతారు. ఎప్పుడు బీసీ కాలం నాటి అత్తయ్య కాదు, చాలా మోడర్న్ అత్తయ్య. ఓకే, సో మీ లవ్ స్టోరీ జిమ్, సో అంతకు ముందు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లేవు బ్రో, మొమాటం బ్రో, నాకు భయం, ప్రయత్నం భయం బ్రో, నాకు మాట్లాడడానికి భయం, కలవడానికి భయం, ఏదో నాకు మొహమాటం. అమ్మనంతా చక్కగా సరదాగా ఉండేవాడిని స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో, బీటెక్ టైంలో నాకేం ప్రాబ్లం వచ్చింది కదా. చక్కగా కాలేజ్కి వెళ్ళేవాడిని, స్కూల్కి వెళ్ళేవాడిని, లేకపోతే బీటెక్ ఇంజనీరింగ్ చదివేసి ఇంటికి వచ్చి అమ్మనంతా కబుర్లు చెప్పుకునేవాడిని. లేకపోతే అమ్మ పై నీళ్ళు మరగబెట్టేది, వేడి నీళ్ళు, చక్కగా అమ్మతో కూర్చొని కబుర్లు చెప్పుకోను. అలా నాన్నతో షాప్కి వెళ్ళి, అలాగా 9 తర్వాత షాప్కి వెళ్ళి నాన్నతో కూర్చొని కబుర్లు చెప్పుకుని అట్లా ఇంటికి వచ్చేవాడిని. ఇంతే, ఇదే నడిచిపోయింది నాకు నా బీటెక్ వరకు మొత్తం అంతా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏమని చేశాను. ఓకే, సూపర్ అండి. సో ఆ డేట్ విత్ బాస్ లో మీరు కలుస్తారు కదా ఇద్దరు కూడాను, మీ బాస్ ని కలుస్తారు, ఆ డైలాగ్ ఏమైనా చెప్తారా మాకు ఇప్పుడు? ఏదో ఉంటుంది బ్రో డైలాగ్ ఒకటి, ప్రియా నేషనల్ బర్డ్ గా పీకాక్ ని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే నెమలి కన్నా అందంగా ఉండే నువ్వు ముందు పుట్టలేదు కాబట్టి అంటారు అనమాట. పిల్లలు అంటది దాని కౌంటర్, అది బాగా ఇచ్చింది బ్రో నాకు. అంటే కౌంటర్ కూడా బాగా అనిపిస్తుంది. రాసిన రైటర్ మాత్రం పవన్ బ్రో, సూపర్ బ్రో, వెరీ గుడ్ రైటర్ పవన్ సూర్యబాబు. నవ్వుకున్నా నేనైతే, మంచి రైటర్. కౌంటర్ డైలాగ్ చెప్పండి, అది కూడా కౌంటర్. మన నేషనల్ ఫ్లవర్ గా లోటస్ ని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే అంతకంటే పెద్ద ఫ్లవర్ నువ్వు లేదు కాబట్టి అంటది. బాగా వెళ్ళింది బ్రో అది. చాలా మంది, కొంతమంది పేజెస్ కూడా పెట్టుకున్నారు, నేను చూసాను, నిన్నే చూసాను నేను. అండ్ అది యాక్చువల్లీ కొన్ని డైలాగ్స్ ఉన్నా కూడాను ఆ పండించే విధానం అది కొంతమందికి సాధ్యం అవుతుంది. కామెడీ అంటే మన ముందు మనం రెక్కలు ఎగురుతాయి బ్రో అట్లా. ఆల్రెడీ ఆ జోనర్ కి మీరు సెట్ అవుతారని అందరికి తెలుసు కాబట్టి అది బాగా పండించారు కూడా. రైటర్ నన్ను ఉద్దేశించుకుని రాసుకున్నాడు, ఆడికి బాగా చూసాడు. ఓహో ఓకే, కొండ అంటే అన్న బాగా సెట్ అవుతారు దీనికని చెప్పి రాసుకున్నాడు. ఓకే, అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా రియల్ గా లైఫ్ లో? అంటే కొత్తలో వచ్చినప్పుడు ఉండేది బ్రో, మనకేం తెలియదు కదా, ఇంగ్లీష్ రాదు, మనకు వచ్చింది ఒకటే గోదావరి భాష, మనకు ఆ గోదావరి తల్లి నేర్పిన భాష ఒకటి తప్పితే ఏమి రాదు. యాక్చువల్లీ మోస్ట్లీ అందరు నాకు కనెక్ట్ అయ్యేది దానికి. నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు మై వెస్ట్ గోదావరి పీపుల్ కి ఏంటికైనా. బట్ నాకు ఆ వాటర్ వల్ల ఈ రోజు నేను బతుకున్నాను బ్రో. ఈ రోజు జనాలను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ ఓన్లీ. వెట్టకారం, ఈ అబ్బాయి భాష బాగుంటదండి అంటారు. నాకు వెటకారం బాగా మాట్లాడతారా బయట కూడా మీరు? ఇలాగే ఉంటది బ్రో నా భాష. క్యాజువల్ గానే ఉంది. ఇప్పుడు అడుగుతున్నా, ఎక్కడైనా క్యాజువల్ గా ఆన్సర్ ఇస్తున్నారు కదా. కొత్తలో చాలా ఇంకా ఎక్కువ ఉండేది బ్రో వెటకారం. కొత్తలో కొంచెం బాగా స్లాంగ్ వచ్చేది. ఇక్కడ నా వైఫ్ ఏంటంటే మరీ అట్లా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు, కొంచెం న్యూట్రల్ గా ఉండు. ఆన్ కెమెరాలో నువ్వు అట్లా నీ యాక్టింగ్ అంతా చూపించు, బట్ ఆఫ్ కెమెరాలో చాలా న్యూట్రల్ గా మాట్లాడు, చక్కగా పద్ధతిగా మాట్లాడు. కొంతమంది ఇరిటేట్ అవుతారు బ్రో, బయట కూడా అదే మాట్లాడడం, ఎక్కువ అతిగా మాట్లాడితే చిరాకు పడతారు. సో నేనేంటంటే కొంచెం బయట ఎక్కడన్నా మాట్లాడితే కొంచెం బ్యాలెన్స్డ్ గా సెట్ చేశా. కొంచెం నేనే కొంచెం కరెక్ట్ గా, నిజమే మనం కొంచెం ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ అట్లా ఒకేసారి అట్లా ఓవర్ గా చేయకూడదు. కరెక్ట్ అనిపించింది, అదే బెటర్ అనిపించింది బ్రో. ఆన్ కెమెరాలో చూపించడం బెటర్ అనిపించింది. సూపర్ అండి. సో యూట్యూబ్ సెన్సేషన్ షన్ను గారు, సో తను మీతో టచ్ లో ఉన్నారా ఇప్పుడు ఆఫ్టర్ సూర్య వెబ్ సిరీస్? కలిస్తే ఎక్కడ మాట్లాడుకుంటాం బ్రో, డైరీ ఫోన్ లాంటి అబ్బో అవన్నీ లైట్. ఓకే, సో యాక్చువల్లీ తను ఒక చిన్న యాక్సిడెంట్ కూడా అప్పుడు జరిగిన తర్వాత కూడాను తనని జనాలు బాగా పాజిటివ్ వేలో తీసుకున్నారు, ఎందుకంటే ఇది సహజంగా జరుగుతుంది అని చెప్పి. ఇట్స్ ఏ గుడ్ థింగ్. అండ్ తర్వాత తను దీప్తి తో తను విడిపోవడం జరిగింది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు ఐడియా ఉందా? తెలియదు మనం. ఓకే, సో ఎలా ఫీల్ అయ్యారు మీరు? యాక్చువల్లీ బాధ అనిపిస్తుంది బ్రో. ఎందుకు బాధ అంటే ఏంటి, ఎవరి వైపు ఏ సైడ్ నుంచి ఆలోచించుకోవాలి అదే తెలియదు బ్రో. మనం అంతే చెప్పాం కదా, పర్సనల్ దూరం అని చెప్పి. అంటే మీరు ఫోన్ చేసి కూడా అడగలేదా ఏం జరిగింది? చెప్పాం కదా బ్రో, ఒక లైన్ గీసుకుంటానని చెప్పి. ఆ లైన్ లోపే ఉంటాను తప్ప ఆ లైన్ దాని మీదకి వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటది బ్రో. ఎవరికైనా ఇబ్బంది ఉంటది, అమ్మాయికి ఇబ్బంది అవ్వచ్చు, అబ్బాయికి ఇబ్బంది అవ్వచ్చు. సో అంటే బేసిక్ నా క్యారెక్టర్ ఏంటంటే ఒక లైన్ గీసుకుని ఆ లైన్ లో ఉండిపోతాం. ఏ కారణంగా తను విడిపోయి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ వెబ్ సిరీస్ కాబట్టి అడుగుతున్నాము. అంటే ఏ కారణం వల్ల తను విడిపోయి ఉండొచ్చు అని చెప్పాను. మనం అనుకోవడానికి ఇంటర్వ్యూ అని చెప్పి అనుకోవడానికి చాలా వైజ్ ఆన్సర్. అదే నిజంగా తెలియదు అసలు ప్రాపర్ అయితే నాకు నిజంగా తెలియదు. నాకు అమ్మాయి ఇక్కడ ఉంటున్నారు కానీ
ఓకే, యా ఫైన్. సో అప్కమింగ్ లైక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రెసెంట్ ఏవి లైనప్ లో ఉన్నాయి? 3 సినిమాలు వేసాను బ్రో. ఒకటేమో నేను స్టూడెంట్ సార్ అని చెప్పి బెల్లంకొండ గణేష్ తోటి అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది. మేబీ 26th రిలీజ్ అవ్వచ్చు, హోప్స్. నాకు ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు, బట్ అవి 26th ఈ Jan 26th. ఓకే, డేట్ కన్ఫర్మ్ చేయలేదు, ప్రమోషన్స్ కోసం చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. నెక్స్ట్ ఇంకోటేమో వారాహి వాళ్ళది ఉస్తాద్ అని చెప్పి కీరవాణి గారు వారాహిలో మీరు చేశారా? చేసాం బ్రో. వావ్. కీరవాణి గారు అబ్బాయి తోటి ఉస్తాద్, అదొక మూవీ ఒకటి ఉంది. అది మా అన్నయ్య డైరెక్టర్, అది మేలో రిలీజ్ ఉంటుంది. మేము సమ్మర్. మీ అన్నయ్య అంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇచ్చారు? కాదు, ఈయన నిజంగా మా అన్న, మా పెద్ద మన అబ్బాయి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇచ్చేతను ఆయన కూడా అన్నలాగే బ్రో. ఎంత ఒకటే హాస్టల్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మరి మిమ్మల్ని? వెరీ హ్యాపీ బ్రో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ చేత నుంచి వచ్చాను కదా నేను. ఖచ్చితంగా వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. మనకు బాగా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇంకో మూవీ అయితే అన్నపూర్ణలో ఒకటి చేశాను, సాయి రత్న క్రియేషన్స్ అని చెప్పి. అది కూడా February, March అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది బ్రో. అది లవ్ స్టోరీ. యూజువల్ గా షార్ట్ ఫిల్మ్స్, తర్వాత వెబ్ సిరీస్, తర్వాత మూవీస్. సో మీరు మూవీస్ కి చేశారు ఫస్ట్ ఆల్రెడీ, చేసాం. మళ్ళీ వెనక్కి వచ్చి వెబ్ సిరీస్ కి వచ్చారు, అండ్ మళ్ళీ మూవీస్ అంటున్నారు. సో ఏంటి జర్నీ చెప్పమంటే ఏమని చెప్తారు? ఏది వదలకూడదు బ్రో ఆపర్చునిటీ. అంటే ఒక దానికి వచ్చాం కదా అని చెప్పి ఇంకోటి వదిలేసాం అనుకోండి, అదే అలా ఒక్కసారి అలా బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాయి. సో ఏంటంటే ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే, అంటే క్యారెక్టర్ బాగుంది, కథ బాగుంది అని చెప్తే ఎందులోనే చేయొచ్చు బ్రో. మనకు అంత రెస్పెక్ట్ అంతా కరెక్ట్ గా ఉంటే, మనకు రెస్పెక్ట్ బాగా ఇస్తున్నారు, ఓకే, మనకు వాల్యూ బాగా ఇస్తున్నారు అంటే ఏదైనా చేయొచ్చు బ్రో. ఆపర్చునిటీ అయితే వదలకూడదని నా ఫీలింగ్ బ్రో. అలా నేను అలా 1.5 year గ్యాప్ ఇచ్చే ఒక 1.5 year వెనక్కి వెళ్ళాను బ్రో. నేను అప్పుడెప్పుడో ఒక సినిమా చేశాను బ్రో, ఏదైనా జరగచ్చు అని చెప్పి. మంచి ప్రాజెక్ట్ బ్రో, మంచి టెక్నికల్ గా మంచి సూపర్ ప్రాజెక్ట్ అది. దానికి రమాకాంత్ గారు డైరెక్టర్, శివాజీ రాజా గారు అబ్బాయి. ఇప్పుడు రిలీజ్ అయితే హిట్ అవుతుంది కదా అది? ఇప్పుడు అయ్యింటే అయ్యేది బ్రో. బ్యాడ్ టైం అంతే బ్రో. కరెక్ట్ గా 2019 లో సాహో ముందు రిలీజ్ చేసాం మనం. August 30 సాహో వస్తుంది, August 23 మనం దీన్ని వేసాం థియేటర్ లో. అప్పుడంతా జనం అంతా సాహో ఫేవర్ లో ఉన్నారు. సో సాహో వల్ల మీకు అంటే బెడిసికొట్టిందండి చాలా బ్రో, చాలా ఎఫెక్ట్ ఉంటది. సినిమా బాగాలేదు బాగోపడం విషయం పక్కన పెట్టండి, బట్ ఆ ఫేవర్ లో ఉండిపోయారు జనాలు, మమ్మల్ని పట్టించుకోలే. చాలా కష్టపడి చేసా మూవీ. నేను ఆ మూవీ కోసం మీరైనప్పుడు తెలివిగా కొంచెం తర్వాత రిలీజ్ అయిపోయారా? నాకేం తెలుస్తుంది బ్రో, డైరెక్టర్ లాస్ట్ ప్రొడక్షన్ ఇష్టం కదా, మనకేం తెలియదు అనుకున్నారు వాళ్ళందరూ. అనుకుంటారు ఆబ్వియస్ లో అవుతుంది కదా బ్రో. నేను ఆ సినిమా కోసం 1.5 2 years గ్యాప్ ఇచ్చాను, యూట్యూబ్ వదిలేసా. సరే ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది కదా, మనం సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసి మెల్లగా ఎక్కేద్దాం మెట్టు అనుకున్నాను నేను. అయిపోయింది బ్రో, ఆ సినిమా ఆడలేదు. 2 years గ్యాప్ ఇచ్చాను, యూట్యూబ్ నుంచి దూరం అయిపోయాను బ్రో. ఈ ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.